ఆంధ్రప్రదేశ్ రైతులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద తొలి విడత నిధులకు విడుదలకు రంగం చేసింది. ఈ నెల 20న లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 7,000 చొప్పున జమ కానున్నాయి. ఆక్వా, పొగాకు, మామిడి రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల మొదటి విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల ఖాతాలో నిధులను జమ చేయనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో నిర్వహించే కార్యక్రమం ద్వారా పీఎం కిసాన్ నిధుల విడుదల చేయనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ విడుదలలో రైతుల ఖాతాల్లో 3,125 కోట్లకు పైగా నిధులు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ రెండు కలిపి ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం అందుతోంది. మొత్తాన్ని 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఆక్వా రైతులకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఫీడ్ ధరలు పెరిగే అవకాశం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ప్రస్తుతం కిలోకు 112గా ఉన్న ఆక్వా ఫీడ్ ధరను 108కి తగ్గించేలా చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా ఫీడ్ ధరలు స్థిరీకరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరలు తగ్గినా రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.